నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, నిన్న లోక్సభలో గల్లా జయదేవ్ గారు మాట్లాడుతూ ఈ సమావేశాలు నాకు చివరి సమావేశాలు, ఇంక నేను మాట్లాడే పరిస్థితి ఉండదు, ఎందుకంటే రాజకీయాలకు దూరం అవుతున్నాను, వ్యాపారస్తుల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు, ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా వ్యాపారస్తులు అంటే వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి ఇచ్చేటువంటి పరిస్థితి మాకు ఉంటుంది, కానీ ఈ ప్రతీకార చర్యలతో పూర్తిగా అంటే రాజకీయ కోణంలో ఈ దాడులన్నీ జరుగుతున్నాయని చెప్పి మాట్లాడారు. నిజంగా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇంత ఘోరంగా ఉందంటారా? ఘోరంగా ఉందో లేదో దానికి క్లియర్ ఎవిడెన్స్ గల్లా జయదేవ్ గారే కదా. ఇక వ్యాపారస్తుల గురించి చాలామంది ఏం మాట్లాడతారంటే, వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చేసారు, వాళ్ళు వ్యాపారమే చూసుకుంటారు కానీ ప్రజల సేవ ఏం చేస్తారు, కాబట్టి వ్యాపారస్తులు రానివ్వకుండా ఉండాలి రాజకీయాల్లోకి అని ఒక రకమైన ప్రచారం ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత రాకూడదండి, వాళ్ళు భారతదేశ పౌరులు కదా, వాళ్ళకి రాజకీయ ఆసక్తి ఉండకూడదా, ఆ అభిలాష ఉండకూడదా, ప్రజాసేవ చేయాలన్న ఒక ఆకాంక్ష ఉండకూడదా, ఆశయం. ఇప్పుడు మనం 10 రూపాయలు సంపాదించుకున్నాం, ఓ 2 రూపాయలు ప్రజలకి చారిటీ ఇద్దాం, లేదా అంతకు మించి మన చేతిలో అధికారం ఉంటే కూడా ఇంకా సేవ చేయొచ్చు అనేటువంటి భావన డెఫినెట్గా కొంతమందిలో ఉంటుంది. ఇప్పుడు చాలామంది అన్నట్టు ప్రతి చోట మంచి చెడు రెండు ఉంటాయండి, అన్ని వర్గాల్లో కూడా. ఎందుకు పనికిరాని పొట్టకొత్త అక్షమొక్క రాని రోడ్ల మీద సైకిల్లో ఈ దుబ్బేసి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతున్నప్పుడు అంతే కదా. దారి దోపిడీలు చేసి జేబులు కొట్టేసిన వాళ్ళు, రోడ్లోడది చూపించిన వాళ్ళు వీళ్ళందరూ ఎంపీలు అయిపోతున్నారు కదా. జీవితకాలం అధికారులుగా ఉండి ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉండి ఫుల్గా అధికారాన్ని ఎంజాయ్ చేసి ఎంత దారుణంగా ఉంటుందంటే, ఐఏఎస్ ఐపీఎస్ ఆ డ్యూటీలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగైతే అధికారం పెత్తనం దురహంకారం ఎలాగైతే ఉందో, అధికార దురహంకారం అలా చూపిస్తారు. వాళ్ళ దగ్గర పనిచేసే ఆర్డర్లీరో లేకపోతే వాళ్ళ అటెండెంట్లను అడిగితే చెప్తారు వాళ్ళు ఏ రకంగా ఒళ్ళు బలిచి కొట్టుకుంటారు. ఏమన్నా ఒళ్ళు బలిచి కొట్టుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు అంటే రవి అస్తని సామ్రాజ్యం అది, మాకు తిరిగేలేదు, మేము దొరలం అనేటువంటి భావన ఇంకిపోయి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు అన్నారంటే కొంచెం నాకు అర్థం ఉంది. అసలు మనం ఏంటండి, మనం స్వతంత్ర భారతదేశంలో నువ్వు నేను ఒకటే కదా, భారతీయులందరూ నా సహోదరులని మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా. ప్రతిజ్ఞ అని ఉంటుంది చూసారా, ప్రతిజ్ఞ ఫస్ట్ పేజీలో ఉంటుంది కదా టెక్స్ట్ బుక్లో. అది ఉండేప్పుడు నువ్వు ఎవరికన్నా ఎందుకు గొప్పడవుతాడు, అందరూ సమానమే కదా. ఇక్కడ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితికి మిగతా రాష్ట్రాల పరిస్థితికి ఎంటైర్ డిఫరెంట్. ఓకే. మిగతా రాష్ట్రాలు ఏం చేస్తారంటే, ఆ ప్రభుత్వాలు ఉపాధి కల్పించడానికి పన్నుల రూపంలో ఆదాయం కోసం కొన్ని పరిశ్రమలని పెట్టుబడుల్ని ఆహ్వానిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఓకే. అసలు వీళ్ళు దావోసేది వీళ్ళు అడుక్కుంటారు కదా, మా దగ్గర పెట్టండి బాబు అని. అవును. ఇప్పుడు ఎవడన్నా ఎగ్జిబిషన్ కాంట్రాక్ట్ పాడుకున్నాడు అనుకో, ఏమన్నా మీ షాప్ మా దగ్గర పెట్టండి అని చెప్పి ఫోన్లు చేస్తారు కదా, బొమ్మలు అమ్ముకుని వాడికి కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళును మీ వ్యాపారం ఇక్కడ పెట్టండి, మాకు మా వాళ్ళకి ఉపాధికి అవకాశం ఇవ్వండి, ఇంకా ఆహ్వానించి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి మౌలిక వసతులు కల్పించి వాళ్ళకి అవకాశాలు కల్పించాలా. అది మానేసి ఉన్న వాళ్ళు తరివేసి ఆ కార్యక్రమం చేశారు వాళ్ళు. ఇప్పుడు వ్యాపారాన్ని రాజకీయాన్ని ఒకే ఘటన చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్? వ్యాపారస్తుల దగ్గర రాజకీయ నాయకులు ఫండ్ వసూలు చేస్తారండి ఖచ్చితంగానే. రాండ్రని వాళ్ళు ఐచ్ఛికంగా అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా కొంత డొనేట్ చేస్తారు వాళ్ళ అభిమానం ఉన్న పార్టీకి. రాను వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోతే ఎడుతున్నారని వాళ్ళకి ప్రేమ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ, వాళ్ళకి మామూలుగా ఫార్మాలిటీగా కొంత అలాగే ఇస్తూ ఉంటారు. అందరికి ఇస్తారు. అదాని అంబానీ ఓన్లీ బీజేపీ మనుషులే కాదు, వాళ్ళు అన్ని పార్టీలకి ఇస్తారు ఎంతో కొంత. వాళ్ళు లెక్కేసుకుని వాటా ప్రకారం క్యాలెండర్ వేసుకుని లెక్కెట్టుకుని ఎంతో కొంత పంపించేస్తారు. అలాగే తీసుకుంటారు వాళ్ళు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వ్యాపారస్తులకి ఏమనిపిస్తుంది, వీళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుని మన మీద రాను డిమాండ్ కింద మారిపోయింది. చందా డొనేషన్ అలా వసూళ్ళ కింద మారిపోయింది. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి భావన వస్తుంది ఈ రాజకీయ నాయకులు. సార్, ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో కొత్త పరిశ్రమలు, కొత్త పెట్టుబడులు అంటే చెప్పుకోదగ్గ ఏమైనా వచ్చినాయి అంటారా? ఇక్కడ ఏమొచ్చినాయండి, ఏమీ రాలేదు. బైజూస్ అని వాళ్ళ మూసేసిన కంపెనీలు కట్టపట్టుకోవచ్చు. అదే ఇప్పుడు తీవ్ర నష్టాలు పాలైంది. తర్వాత వాళ్ళ షిరిడి సాయి ఎంటర్ప్రైజెస్ అన్నీ వాళ్ళే మొత్తం వాళ్ళ గ్యాంగే ఉంటారు, అందులో ఇంట్లో వాళ్ళే ఉంటారు. అందరూ ఇందులో ఉన్నాడు ఇందులో రకరకాల గజు బీరకాయ పీసులాగా చుట్టేసుకుని ఉంటుంది, అదంతా వాళ్ళే చేస్తూ ఉంటారు అన్నీ. మీకు ఏదన్నా ఒక కంపెనీ వచ్చింది, ఇది పెట్టుబడి పెట్టాడంటే టకాలంలో రెడ్డి గారు ఉంటాడు అందులో. ఆ రెడ్డి గారు ఉంటాడు తప్పు కాదు. ఆ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడై ఉంటాడు, చుట్టమై ఉంటాడు, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసినడై ఉంటాడు, వాళ్ళ దోపిడీకి సహకరించినడై ఉంటాడు. ఎక్కడ చూసినా నిన్న మొన్న ఎవడో పట్టించుకున్నారు చూడండి, ఒకన్నా అమ్మాయిలు గట్ట సప్లై చేస్తాను వాళ్ళ మనిషి అయిపోయి చూసి. ఎక్కడన్నా ఇలాంటి నేరం ఏం జరిగినా, గంజాయి అమ్మినా, ఏం జరిగినా, ఈ దొంగతనాలు జరిగినా
స్కామ్లు చేసిన కరెక్ట్గా డైరెక్ట్ లింక్ వాళ్ళకే ఉంటుంది. అంటే అలాగే అమీబాలాగా అలిమేసుకుని ఉన్నారు. వాళ్ళకి నచ్చరు వీళ్ళు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న వ్యాపారస్తులు మాత్రం ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే అందరు వ్యాపారులు కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితుంది అంటారా? ఈసారి మాత్రం ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యాపారస్తులనే కాకుండా వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసి ఇప్పుడు బాలేరు శ్రీనివాస్ గారు ఉన్నాడా, ఆయనతో కూడా పార్ట్నర్ ఒక ఆయన ఉంటాడు ఈస్ట్ గోదావరిలో ఈ మైనింగ్ సంబంధించి. అతను పిలిచి అందంగానే ఇచ్చేసి వెళ్ళిపోయా అన్నారు అంతే సింపుల్గా. నువ్వు మేము చెప్పినట్టు ఇచ్చేస్తే నువ్వు ఎప్పుడెప్పుడో జమానాలో పెట్టిన పెట్టుబడి ఇచ్చేస్తాం. అంటే వ్యాపారం కొబ్బరికాయ కొట్టినట్టు పెడతారు కదా ఇంత డబ్బు, అది ఇచ్చేస్తాం. లేదనుకో కొట్టి పంపించేస్తాం అన్నారు. దెబ్బలు తింటాం, ఇంత బతుకు దెబ్బలు తింటాం, ఇంతరో బాబు ఎంత కొంత ఇచ్చాను బాబు అని పట్టు. ఇదే నిజం. రమ్మని ఎవడన్నా సరే చెప్తాను నేను. అంత దారుణంగా ఉందంటారా? అంత దారుణం. దారుణానికన్నా లోతైన పదం, కఠినమైన పదం ఏమైనా ఉంటే ఉంటుంది. అలాగే ఇది ఎగ్జాంపుల్. మిగతా వ్యాపారాలు సడన్గా ఇది పెద్ద వ్యాపారం ఈ మధ్య మానేసేటి కనపడతలేదు ఎట్టి అనుకున్నారు మీరు. అతను ఎలాగ లాగేస్తున్నారు అన్నమాట వ్యాపారం. దాని అర్థం అదే. అది చెప్పుకోలేరు. ఏం చెప్పుకుంటారు వీళ్ళతోటి? వీళ్ళ కాలకేయలు కదండి. కాలకేయలు ఏం చేస్తారు? ఆ ఈటిచ్చుకుని ఇలా గుచ్చేసి పైకి ఇలా చూపిస్తారు కదా అందరికీ. అలా చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఇలాగే ఈయన జయదేవ్ గారు వాళ్ళు అమరరాజా బ్యాటరీ స్టేషన్లో కూడా చిత్తూరు జిల్లాలో వాళ్ళు ఈనాడు పెట్టింది కదా, ఈనాడు పెట్టారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అయ్యేవాళ్ళు కూడా అలా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు వ్యాపారం చేసుకుని ఇచ్చారు. తెలుగుదేశం తీవ్రంగా విమర్శించేది ఆవిడ గల్లా అరుణ్ కుమార్ గారు. తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా నిలబడి గెలిచేది ఆవిడ గాలిలో కూడా. ఇప్పుడు ఈసారి పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి సార్? ఇదేనా? విరక్తి అండి. ఈ రాజకీయాలు తుచ్చమైన రాజకీయాలు, కులము మతము ప్రాంతం ఏంటి న్యూసెన్స్. మేమేం పని చేసుకుంటున్నాం, ఏం చేస్తున్నారు? ఈ దేశాభ్యుదయం, దేశం వెలిగిపోతుందని మాట్లాడేవాళ్ళు కూడా ఈ దేశానికి ఎంతో కొంత సంపద, ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ కడుతున్నారంటే మాకే సంబంధం లేదని కదా దేశాన్ని కూడా కట్టినట్టే వెళ్ళారు. దేశంలో భాగం కదా. అటువంటిది ఆయన అలా హింసించి ఇబ్బంది పెట్టేసి వాళ్ళు కూడా అలాగే ఆయన వాళ్ళ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేశారు కొన్నాళ్ళ తర్వాత. మళ్ళీ ఈ నాణ్యత సచ్చినట్టు మళ్ళీ తీసుకున్నారు. ఓకే. ఆ బ్యాటరీ స్టేషన్ రైల్వేకి ఉన్న కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు వాళ్ళకి. వేధింపు ఆయనకు అనిపించింది. ఈ రాజకీయాలు ఉంటే ఎలా ఉంటాం వాళ్ళు. కానీ అంటే చెప్పు తీసుకుంటే తెలంగాణ వాళ్ళకి యాగేసి తీసుకున్నారా ఆయన్ని? అంటే లోపం ఆయనలో లేదన్నది కదా అర్థమైపోయింది నీకు. ఆ కంపెనీ వల్ల ఏం లోపం లేదు. వీళ్ళు బుద్ధి ఒక్కరం తొక్కేది చక్రం ఉన్నట్టు అర్థమైంది కదా. కాబట్టి గల్లా జయదేవ్ గారు భారత పార్లమెంట్లో ఆయన ప్రసంగం చూసినప్పుడు విన్నప్పుడు ఒక పౌరుడిగా, ఈ భారతదేశ పౌరుడిగా ఈ చట్టాలు, ఈ రాజ్యాంగం, ఈ వ్యవస్థలో ఎంత దారుణంగా నిర్వీర్యమైపోయినాయి. ఈ నిర్వీర్యం చేసిన వాళ్ళకి రాజకీయాల్లో ఉండే అర్హత వాళ్ళకి లేదు. పదవులు పొందే అర్హత కానీ ప్రజలను పాలించే అర్హత వాళ్ళకి, నైతిక అర్హత లేదు. వాళ్ళు గుండెల మీద చేసుకోవాలా. నువ్వు ఎలాగైనా దొబ్బాయి, దొంగోళ్ళకి సాయం చేయి, 16 నెలలు జైల్లో ఉన్నవాడితో నాకు. కానీ నువ్వు చక్కగా వ్యాపారం చేసుకుని అందంగా ప్రజలకు ఉపాధి కల్పించి దేశ సంపదకు తోడ్పడుతున్నప్పుడు, ట్యాక్సుల రూపంలో దేశానికి ఆదాయం ఇస్తున్నప్పుడు వాళ్ళని పాడు చేయాలనుకుంటూ వాళ్ళని వేధించడం అనేటువంటిది నీకు తగదు. అది ఎవడన్నా కానీ, రాష్ట్రమా కేంద్రమా ఏ ప్రభుత్వమా వ్యక్తుల వ్యవస్థల ఎవరైనా కానీ. ఆయన విరక్తితో వదిలేసాడు. కానీ నేను రాజకీయాలు మాత్రం వదలను, నేను పోటీ మాత్రం చేయను అన్నాడు. చాలా హుందాగా, డిగ్నిఫైడ్గా, ఎవరి మీద నోరు పారేసుకోలేదు. కానీ కఠినమైన వాస్తవాలు చెప్పాడు. హృదయం ద్రవించుకొని చెప్పడం. గల్లా జయదేవ్ గారు మన చుట్టం ఏం కాదు, కానీ ఒక పారిశ్రామికవేత్త, అనేక మందికి ఉపాధి కల్పించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా తెలంగాణకు తరలిపోయింది కూడా అక్కడే పెట్టుంటే ఇంకో 8,500 మందికి ఉపాధి దొరికేది. అది మరి అది కోల్పోయాం కదా. అసలు కొత్త పరిశ్రమలు పెట్టుబడులు రావట్లేదు. ఒకటి ఉన్నవాళ్ళు కూడా పోతున్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కూడా తరివేస్తే వీళ్ళు ఎవరుంటారు ఇంకా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళ పొరపాటుని ఇతను మళ్ళీ రాడు అనుకోండి. ఒకవేళ కనుక ఎలక్షన్లు తీసేసేవంటేనే అతను ఉంటాడు రాజకీయాల్లో. ఎలక్షన్లు ఏవండి ఈసారికి అతనే ఉంటాడు అన్నారు అనొచ్చు, అంటారండి. అదే ఎలక్షన్ 5 సంవత్సరాలకు ఒకసారి అలా అంటారండి బాబు. ఇప్పుడు ఈసారి ఎలక్షన్, ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేసి మీటింగ్ పెట్టుకున్నట్టు లేదా? పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదుగా. మీ పార్టీ మీటింగా ప్రభుత్వ మీటింగ్ అది? నువ్వు ఎవడో? ఇంతమంది 1000 మంది విద్యార్థులు ప్రిపేర్ అయిన ఎగ్జామ్ని నువ్వు క్యాన్సిల్ చేయడానికి ఎవడు? హూ ఆర్ యూ? ఓకే. ఆ అధికారులు బుద్ధి ఉందా? దాన్ని కేసు నమోదు చేయాలి. టీడీపీ వాళ్ళు కూడా చేతులు పిసుకుంటా కూర్చోకూడదు. అంటే కేసు నమోదు చేస్తే రేపు బాబు ప్రభుత్వం మారిన అంటే రారా అని చెప్పి గొడ్లోడు తీసి లోపలేసేయాల వాళ్ళందరినీ. దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ. ఏంటనేది అసలు ఏం జరుగుతుంది అక్కడ? పైన కళ్ళు మూసి కళ్ళకి గంతలు కట్టేసుకుంటున్నారు. ఒకవేళ కళ్ళకి గంతలు కట్టుకున్నా కానీ కనపడదేమో అని దానికి. ఇప్పుడు మామూలుగా దోసకాయ ముక్కలు, కీరకాయ ముక్కలు కట్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుంటారు కదా, చల్లగా ఉంటుందని కళ్ళు మూసుకుని.
అలా పెట్టుకుని కనపడదేమో గుట్ట కూడా కట్టేసుకుంటున్నారు కనపడకుండా. అంత దారుణంగా ఉన్న పరిస్థితి. ఏమైనా జయదేవ్ గారి ప్రసంగం అనేటువంటిది మరీ సైకో ఫ్యానిజం ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ లైక్ మైండెడ్గా ఉండి వాళ్ళు ఏం చేసినా చాలా బాగుందనుకున్న వాళ్ళు విడిచిపెడితే, ఎంతో కొంత చదువుకుని రాజకీయం పట్ల, ప్రజల పట్ల, సమస్యల పట్ల కొంచెం అవగాహన ఉన్నా కానీ 1% అవగాహన ఉన్నవాడు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆలోచింపజేసే విధంగా అది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి 1% ఇది కూడా యాడ్ అవుతుంది. చూద్దాం సార్, ఇక భవిష్యత్తులో ఏ విధంగా పరిస్థితి ఉంటుంది, ఎలక్షన్ తర్వాత ఫలితాల్లో ఏ విధంగా ఉంటాయి, తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వ్యాపారస్తులకి భవిష్యత్తు మంచిగా ఉంటుందా ఉండదా, కాలమే సమాధానం చెప్తుంది. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.